వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ పర్యటనలకు కనీస భద్రత కల్పించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించట్లేదని ఫైర్ అయ్యారు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు రాష్ట్రంలో లాకప్ డెత్ల గురించి కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. డిఎస్సి పేపర్ లీక్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు వైవి సుబ్బారెడ్డి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి, రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమ కేసుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరం కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత విషయంలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావాలని భద్రత కల్పించకుండా విధ్వంసక సంఘటనలు జరిగే విధంగా మళ్ళా ఆ సంఘటనల మీద దుష్ప్రచారం మా పార్టీ మీద, మా పార్టీ కార్యకర్తల మీద చేసే విధంగా పోలీస్ ఫోర్స్ను పెట్టకుండా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అనే దానిపై ప్రధానంగా హోంమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరీ ముఖ్యంగా పోయిన నెలలో జరిగిన భీమవరం పర్యటన సందర్భంగా కానివ్వండి, శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా కానివ్వండి, మరీ లేటెస్ట్గా 3 రోజుల కిందట జరిగిన వెస్ట్ గోదావరి జిల్లా దేవరాపల్లి పర్యటనలో ఏ విధంగా భద్రత లోపాలు ఉన్నాయి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది, కనీసం మినిమం భద్రత కూడా కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుందనే దానిపై ప్రధానంగా చెప్పడం జరిగింది. దానికి ఆయనకి సంబంధించిన కొన్ని ఫొటోస్ అవి కూడా ఆయనకు చూపించాం. తప్పకుండా దానిపై చర్య తీసుకునే కార్యక్రమం, ఏ విధంగా చర్యలు తీసుకోవాలో నేను ఆలోచించి చర్య తీసుకునే కార్యక్రమం చేస్తానని సానుకూలంగా స్పందించడం జరిగింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంగా ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి? గత 2-3 నెలల్లో సుమారుగా 4 లాకప్ డెత్స్ జరిగిన సంఘటనలు ఉన్నాయి. విజయవాడలో కానివ్వండి, పల్నాడులో దగ్గర కానివ్వండి, ఇంకో చోట మొత్తం 4 లాకప్ డెత్లు జరిగిన సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా గుంటూరులో ఒక మహిళను వివస్సన చేసిన సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, శాసనసభ్యులపై, మాజీ మంత్రులపై ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఆ అంశం కూడా కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇదివరకు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీపై ఏ విధంగా దాడులు జరిగాయి, ఆ ప్లాంట్ని ఆపేసే కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఇప్పుడు భారతీయ సిమెంట్స్పై కూడా ప్లాంట్ నడవకుండా ఆపే విధంగా దౌర్జన్యకాండ జరుగుతుంది. దీనివల్ల విదేశీ ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టే వాళ్ళకి భద్రత లేకుండా పోతుంది. అదేవిధంగా అల్ట్రాటెక్లో కానివ్వండి, భారతీయ సిమెంట్లో కానీ పనిచేసే కార్మికులకు కూడా రోడ్లు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిపై కూడా తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. డిఎస్సి స్కామ్ ఏ విధంగా టీచర్స్ రిక్రూట్మెంట్లో 3,25,000 మంది అభ్యర్థులు డిఎస్సి రిటన్ టెస్ట్ రాస్తే 16,000 మంది రిక్రూటింగ్ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయి, పేపర్ లీక్ అయిన ఏ విధంగా పేపర్ లీక్ అయింది, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద ఏ విధంగా రిటర్న్ టెస్ట్ కూడా రాయకుండా స్పోర్ట్స్ కోటా పేరుతోటి ఉద్యోగాలు డిఎస్సిలో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఉద్యోగాలు క్రియేట్ చేయడం జరిగింది. వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరపాలి. ఎందుకంటే లక్షలాది మంది యూత్ ఉద్యోగ అన్వేషణలో వాళ్ళంతా నష్టపోయే పరిస్థితి ఉంది ఈ డిఎస్సి ఎగ్జామ్లో జరిగిన అవకతవకల వల్ల. దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరపండి. సిబిఐ కానీ సెంట్రల్ ఏజెన్సీస్తో దర్యాప్తు జరపాలని చెప్పి కోరటం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.